ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు స్పీకర్ ఓ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని పరిస్థితి కూడా ఉంది. ఈ అంశం మీద ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు మన దగ్గర, ఎమ్మెల్యే విప్ కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చూస్తారు సార్ ఈ అంశం మొత్తం కూడా? గడిచిన కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది, సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఒక పక్క స్పీకర్ చివాట్లు పెట్టేదాకా పోయింది. ఫైనల్గా స్పీకర్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం 5 మంది ఎమ్మెల్యేల మీద ఏ రకంగా స్పందిస్తుంది కాంగ్రెస్ పార్టీ? స్పీకర్ గారికి చివాట్లకు చూడవలసినటువంటి అవసరం లేదు. స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకోమని చెప్పే క్రమంలో వారు ఒక ఆలోచనతో వారు ముందున్నటువంటివి ట్రిబ్యునల్ చైర్మన్ వదిలి ఈరోజు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆ తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్ళాలి కానీ వ్యక్తిగతంగా నిందారోపణ చేయడాన్ని తప్పడుతూ ఉన్నాం. ఈరోజు మెరిట్స్ ప్రకారమే ఏదైనా జడ్జిమెంట్ వస్తుంది. మెరిట్ ప్రకారమే ఆ తీర్పు ఇచ్చిన క్రమంలో మీరు పసలేని ఆరోపణ చేసినరా, మీ దానిలో ఆరోపణలు వాదనలో నిజం నిరూపించడంలో మీరు ఫెయిల్ అయినరా అనేది మీరు పైకోర్టుకు పోయి చెప్పుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ స్పీకర్ గారిని ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్ ఉన్నటువంటి వాటి తీర్పును తప్పొట్టే విధంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా నిందారోపణ చేయడానికి మాత్రమే ఈరోజు నేను తప్పడుతూ ఉన్నా. మేము ఆ తీర్పును స్వాగతిస్తూ ఉన్నాం అని చెప్పిన మాట చెప్పదలుచుకున్నా. అంటే ట్రిబ్యునల్గా చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆయన స్పీకర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్పీకర్ కేవలం జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులో భాగంగానే ఆ రకంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇలా నిర్ణయం తీసుకున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ. ప్యాలెస్ అనే సంస్కృతి కల్వకుట్ల కుటుంబానికి సంబంధించినట్లు. ప్యాలెస్లో పరిపాలించి ఆ ప్యాలెస్కి పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే ప్యాలెస్ సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటి నుంచి పరిపాలన సాగిస్తున్నాడు. ఎక్కడ ప్యాలెస్కి వెళ్ళలేడు ఆయన. ఈరోజు కల్వకుట్ల కుటుంబానికి ఆ ఇల్లు కూడా ప్యాలెస్ కనిపిస్తే పచ్చకాపలు దేశం అంతా పచ్చగానట్టే. అయినా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏమో రాష్ట్ర అభివృద్ధి కోసం వారు వెచ్చించే సమయం. ఈరోజు స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం డిఫరెంట్. దీనికి దాన్ని ముడిపెట్టడం అనేది కావాలని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ వాదనలు ప్రజలు వింటారని విశ్వసిస్తలేను. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ అయినటువంటి పరిస్థితి మొత్తం కూడా సమాజం అంతా చూసినటువంటి పరిస్థితి. ఇదే రకమైనటువంటి కండవ కప్పుకొని ఉన్నారు. ఆల్రెడీ ఆ రోజు ముఖ్యమంత్రి నివాసంలోనే కండవ కప్పుకున్నది 5 కావచ్చు, మిగతా 5 కూడా దాన నాగేందర్తో సహా. దాన నాగేందర్ ఏకంగా ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరి నిర్ణయం పక్కన పెట్టేసి మిగతా వాళ్ళ 8 మంది నిర్ణయం మీద ఎట్లాంటి మీరు కామెంట్ చేయాలి? చూడాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన తీర్పుని స్వాగతిస్తా ఉన్నా. ఈ రోజు తీర్పు మీకు నచ్చకపోతే పైకోర్టుకు పోతుంటే వెళ్ళండి అంటున్నా. వ్యక్తిగతంగా నిందారోపణ చేయడం సరైనది కాదు స్పీకర్ గారి అని చెప్పదలుచుకున్నా. మిగతా అంశాలు ఆ రోజు నాడు వచ్చిన తీర్పు ప్రకారం మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పనేది నా ఆలోచన. అంటే ఇక్కడ ఫైనల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మీరు చూస్తారా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మీరు చూసే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు తీర్పును ఈరోజు తీర్పు వచ్చింది చూడాలి మనం. ఈరోజు స్పీకర్ గారి ముందు ట్రిబ్యునల్ చైర్మన్ ముందు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేసిన పిటిషన్ డిస్మిస్ అయింది కాబట్టి ఆ తీర్పుని చూడాలి మనం. ఆ తీర్పు ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. ఆ తీర్పును గౌరవించాలి. గౌరవ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి. వారికి ఉన్నటువంటి ఆలోచన, వారికి ఉన్నటువంటి మెరిట్స్, అన్ని వర్గాల యొక్క ఆలోచనతో వారు ముందుకు తీర్పు ఇచ్చినప్పుడు దానికి స్వాగతిస్తూ మనం ముందుకు పోవాలనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ దాన నాగేందర్ ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు గుర్తు మీద గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి ఉదంతం కూడా మీరు చూసారు. ఇప్పుడు ఇది సమర్థనకు సంబంధించి వ్యతిరేకించే సమయం కాదు. ఈ రోజు 5 శాసనసభలకు సంబంధించిన తీర్పు పైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న రాద్ధాంతం స్పీకర్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న సంశయంలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఆ రోజు నాటి సందర్భం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ మెరిట్స్ ఎలా ఉంటే చూడాలి. రైట్. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ మాటను అంటే తన కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు ఆ అంశాన్ని జోలికి పోవట్లేదు. కేవలం మెరిట్స్ ఆధారంగానే స్పీకర్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారే తప్ప పార్టీలో ఏ పార్టీలో ఉన్న దానికి సంబంధం లేదని కూడా చెప్పడం. మొత్తానికైతే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కెమెరా పర్సన్ తేజస్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, అసెంబ్లీ నుంచి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.